ఎంసెట్ రాయడం ఒక టాస్క్ అయితే ఇప్పుడు ఒక మంచి కాలేజ్లో జాయిన్ అవ్వడం అనేది ఇంకొక బిగ్ టాస్క్. ఎందుకంటే కాలేజ్ని చూస్ చేసుకోవడంతోనే మీ ఫ్యూచర్, మీ 4 years ఆఫ్ బీటెక్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. చాలా మంది ఇప్పుడు సిఎస్సి డిమాండింగ్లో ఉంది కదా, సో ఏ కాలేజ్ అయినా పర్లేదు, మాకు అసలు కాలేజ్ ర్యాంకింగ్స్తో సంబంధం లేదు, సిఎస్సి రిలేటెడ్ ఏ బ్రాంచ్ వచ్చినా సరే నో ప్రాబ్లం తీసుకుంటాం అనుకుంటారా? అక్కడే మీరు బిగ్ మిస్టేక్ చేసినట్లు అవుతారు. ఎందుకంటే టాప్ కాలేజ్లో అంటే ఇప్పుడు డిమాండ్ లేని బ్రాంచ్ జాయిన్ అయినా సరే మీకు అది యూస్ఫుల్లే, బికాజ్ ప్లేస్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు టాప్ కాలేజెస్లో ప్లేస్మెంట్ ఆఫీసర్స్ కీ రోల్ ప్లే చేస్తారు. అంటే వాళ్ళు మనకు వచ్చే కంపెనీస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం కానీ, లేదు కంపెనీస్ని తీసుకురావడానికి కానీ, ఇలా చాలా అయితే యూజ్ ఉంటుంది అనమాట. సో కాలేజ్ డిసైడ్ చేసుకునేటప్పుడు అసలు మిస్టేక్ చేయొద్దు. నేనైతే మీకు ఇంపార్టెంట్ టాప్ 20 కాలేజెస్ లిస్ట్ అయితే ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాను. ప్రతిదీ క్లియర్గా యావరేజ్ ప్యాకేజ్ అంతా ఏంటనేది చూపిస్తాను. అయితే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఏ కాలేజ్లో జాయిన్ అయినా సరే హైయెస్ట్ ప్యాకేజ్ చూసి జాయిన్ అవ్వద్దు. కాజ్ అది అంతమందిలో మేబీ ఒక్కరికే రావచ్చు, వాళ్ళు ఎక్కడున్నా సరే అలానే కష్టపడతారు, వాళ్ళకి మాత్రమే వస్తుంది. అది మనం యావరేజ్ ప్యాకేజ్ చూసుకోవాలి. అంటే అందరూ యావరేజ్గా ఎంత ప్యాకేజ్తో బయటకు వెళ్తున్నారు 4th year అయిపోయిన తర్వాత అనేది చూడాలి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు. నౌ కమింగ్ టు ద లిస్ట్. ఫస్ట్ కాలేజ్ అయితే ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది ఎక్కడుంది? విశాఖపట్నంలో ఉంది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు నేను చెప్పే ఈ టాప్ 20 కాలేజెస్ కొన్నిసార్లు బేస్డ్ ఆన్ డిస్ట్రిక్ట్ ఉన్నాయి. అంటే టాప్ నుంచి శ్రీకాకుళం, విజయనగరం అలా. సో చూసుకోండి, మీరు బేస్డ్ ఆన్ ద నాక్ గ్రేడ్ అండ్ మీకు దగ్గరలో ఏదైతే ఉందో మీ డిస్ట్రిక్ట్లో దానికైతే చూస్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ చెప్పిన దాంట్లోనే జాయిన్ అవ్వాలని ఏం లేదు, అంటే మీకు ర్యాంక్ ఎక్కడొస్తే దాన్ని బట్టి. అండ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అయితే ఆంధ్ర యూనివర్సిటీకి 90 ఉంది. ఎన్ఐఆర్ఎఫ్ అంటే ఏం లేదు, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ఇది ఆ కాలేజ్ ప్లేస్మెంట్స్ని బట్టి, స్ట్రెంత్ బట్టి, హైయెస్ట్ ప్యాకేజెస్ బట్టి, యావరేజ్ ప్యాకేజ్ బట్టి, ఇట్లా డిఫరెంట్ క్రైటీరియా అంతా ఉంటుంది. బేస్డ్ ఆన్ దట్ దానికి ర్యాంకింగ్ ఇస్తారు. ఇంకొకటి నాక్ గ్రేడ్ అని కూడా ఉంటుంది. ఇది ఎలా అంటే A++, A+A, నెక్స్ట్ B++, B+B ఇలా అయితే ఉంటుంది. సో ఆంధ్ర యూనివర్సిటీకి అయితే నాక్ గ్రేడ్ A అనమాట. నెక్స్ట్ యావరేజ్ ప్యాకేజెస్ మొత్తం ఇవన్నీ చూసుకోండి. ఇంకా టాప్ రిక్రూటర్స్ అయితే ఇన్ఫోసిస్, TCS, IBM, యాక్సెంచర్ ఇలా. ఇప్పుడు సెకండ్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, JNTUK కాకినాడలో ఉంటుంది. దీని నాక్ గ్రేడ్ వచ్చేసి A+. మీకు పక్కన లింక్స్ కూడా ఉన్నాయి కదా, సో దట్ ఆ లింక్స్ క్లిక్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. థర్డ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. ఇది ఎక్కడ అంటే తిరుపతిలో ఉంది, ఆంధ్రప్రదేశ్, చిత్తూరు డిస్ట్రిక్ట్. నెక్స్ట్ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది కూడా విశాఖపట్నంలోనే ఉంది. దీని నాక్ గ్రేడ్ వచ్చేసి A. అండ్ కమింగ్ టు ఫిఫ్త్ వన్, GMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది రాజంలో ఉంది. అండ్ సిక్స్త్ ఏంటంటే MVGR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది విజయనగరంలో ఉంది. మోస్ట్లీ ఇప్పుడు పైన ఉన్నవన్నీ పై స్టేట్స్వే, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అవి. నెక్స్ట్ అనిల్ నీలకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. ఇది వైజాగ్లో ఉంది. మెయిన్ సిటీకి అయితే కొంచెం దూరంగా ఉంటుంది. మేము మెయిన్ సిటీ నుంచి ఒకసారి అయితే కాలేజ్కి హ్యాకథాన్కి వెళ్ళాం. మెయిన్ సిటీ నుంచి కాలేజ్కి వెళ్ళాలి అంటే బస్లో 1.5 hour to 2 hours అయితే పట్టిందనమాట మాకు. కాజ్ అది తగరపు వలస అని చెప్పి కొంచెం వైజాగ్కి ఫార్ డిస్టెన్స్లో ఉంటుంది. కాలేజ్ బాగుంటుంది, పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి విజ్ఞాన్స్ ఫౌండేషన్. ఇది గుంటూరులో ఉంది. ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ సూరంపాలెంలో ఉన్నది. నెక్స్ట్ విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది భీమవరంలో ఉంది, ఆల్రెడీ మీకు తెలిసిందే. శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్. రెండు పక్కనే ఉంటాయి, రెండు విష్ణుని. నేను దీని గురించి అయితే వీడియో కూడా చేశాను. కావాలంటే కాలేజ్ గురించి తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, సో దట్ మీరు తెలుసుకోవచ్చు. తర్వాత SRKR ఇంజనీరింగ్ కాలేజ్. ఇది కూడా భీమవరంలోనే ఉంది, బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ VR సిద్ధార్థ అండ్ అలానే గుంటూరులో RVRJC. ఈ కాలేజ్ కూడా ది బెస్ట్ అని చెప్పొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. తర్వాత శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది వచ్చేసి తిరుపతిలో ఉంది. అండ్ అలానే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. ఇది గుంటూరులో ఉంది. నెక్స్ట్ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. ఇదైతే కర్నూలులో ఉంది. ఇప్పుడు JNTU అనంతపూర్. కాకినాడ వేరు, అనంతపూర్ వేరు. ఇది కూడా బాగుంటుంది. అలానే గాయత్రి విద్యా పరిషత్. ఇది ఫర్ ఉమెన్స్. ఇది కూడా బాగుంటుంది. సో దట్ ఇప్పుడు నేనైతే మీకు డాక్యుమెంట్స్లో టోటల్ టాప్ కాలేజెస్ లిస్ట్ అయితే ఇచ్చాను. ఈ డాక్యుమెంట్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేసి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
డోంట్ వరీ, ఐ విల్ గివ్ రిప్లై. అండ్ మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.